వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి అఘోరి సీఎం రేవంత్ రెడ్డి సభకి వెళ్ళబోతుందని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తుంది. సో గుంటూరులో ఉన్నటువంటి అఘోరి మాత ఇటు వరంగల్కి రాబోతున్నట్టు కూడా సమాచారం. సో కాజీపేట కూడా క్రాస్ అయినట్టు కూడా సమాచారం. మరి అఘోరి సీఎం సభకి అటెండ్ అవుతారా, సీఎంని కలుస్తారా? ఎందుకు వచ్చింది డౌట్ అంటే, గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి పైన కావచ్చు, అలాగే తెలంగాణ పోలీస్ శాఖ పైన కూడా చాలా సందర్భాల్లో విమర్శలు చేయడం అనేది జరిగింది. దాదాపుగా తెలంగాణలో 3 దేవాలయాల పైన దాడి జరగడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క దేవాలయం పైన దాడి జరుగుతున్నప్పటికీ ఇక్కడ పోలీసు యంత్రాంగం ఏం చెయ్యట్లేదు, సీఎం సరిగ్గా పాలన విధించట్లేదు. సో వెంటనే దేవాలయాలకు రక్షణ కల్పించాలి, ఆ విషయంపైన నేను వీలైతే కలుస్తా అని చెప్పేసి కూడా గతంలో అఘోరి మాత చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఈరోజు గుంటూరు నుంచి ఈ విధంగా వరంగల్ రావడం, ఈరోజు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ వేడుకలు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా గతంలో కూడా వరంగల్కి వచ్చినప్పుడు కూడా కొంతమేరకు న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో వరంగల్ నుంచి పంపించడం అనేది జరిగింది. మళ్ళీ వరంగల్కి రావడం, సీఎం సభకి అటెండ్ అవుతారా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి ఒకవేళ అఘోరి వస్తే డెఫినెట్గా సభలో డిస్టర్బెన్స్ అవ్వడం అనేది ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అఘోరి మాత కూడా అంతో ఎంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి సడన్గా సభకు వస్తే డెఫినెట్గా న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని పోలీస్ శాఖ వాళ్ళు భావించి రూట్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి సీఎం సభకి అంటే కేవలం సీఎం సభ ఉన్న కారణంగా వరంగల్కి వస్తున్నారా, లేకపోతే తన వ్యక్తిగతంగా వస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా పూజలు చేయాల్సి ఉంటే పూజల విషయానికి వారు రాబోతున్నారా అన్నది మాత్రం ఇప్పటివరకు అయితే ఇక్కడ తెలియలేదు. బట్ మరి అఘోరి కనుక వస్తే డెఫినెట్గా వరంగల్ సభలో మాత్రం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి సీఎం సభ ఈరోజు మొదటి విజయోత్సవ సభ, ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా కూడా మొదటి విజయోత్సవ సభను కూడా వరంగల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వరంగల్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కాళోజీ భవన్ నిర్మాణం ప్రారంభం కావచ్చు, అలాగే 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా చేసినామని ప్రజలకు వివరించడం కావచ్చు. సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా వేలాది మంది పోలీసులు కూడా అక్కడ సెక్యూరిటీ అందించడం అనేది కూడా జరుగుతుంది. మరి అఘోరి మాత వస్తే ఎలాంటి న్యూసెన్స్ అవుతుంది, మరి అక్కడ వరకు రానిస్తారా, లేకపోతే టాపిక్ అంటే దారి మళ్లింపు ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన విషయం.